హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సరాస్ నేచర్. ఈరోజు నేను మా టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేయబోతున్నది లీఫీ వెజిటబుల్స్ అండి. ఆకుకూరలు, పాలకూర, మెంతికూర. చూసారు కదా, కెమికల్స్ ఏవీ లేకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగించి పెంచుకున్నటువంటి లీఫీ వెజిటబుల్స్ అండి. ఇలాంటి వెజిటబుల్స్ని అప్పటికప్పుడు మనం చాలా ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకొని వండుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది. కరెక్టే కదా. చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో. నాకైతే వీటిని చూడగానే చాలా హార్ట్ అంతా ఫుల్ఫిల్గా అనిపించిందండి. అంత హ్యాపీగా అనిపించింది. ఈ ఆకుకూరలను పెంచుకోవడం చాలా ఈజీ, జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ లిటిల్ ఎఫర్ట్ అంతే. కొద్దిగా టైంని మనం కేటాయించినట్టయితే కనుక చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇవి మనకి మార్కెట్లో గ్రో బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని తెచ్చుకొని అందులో అయినా పెంచుకోవచ్చు, లేదు అంటే నాకు మళ్ళీ ఇలా చిన్న చిన్న టబ్స్లో అయినా పెంచుకోవచ్చు. 1 లేదా 2 టబ్స్లో కనుక ఇలా మనం పెంచుకున్నట్లయితే వీక్లీ 2 times మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి. వీటికి పురుగు అది పట్టకుండా జస్ట్ మనం వేప నూనె, మార్కెట్లో మనకి వేప నూనె అందుబాటులో దొరుకుతుందండి. నీమ్ ఆయిల్ అంటారు కదా, ఆ ఆయిల్ని తీసుకొచ్చి కొద్దిగా వాటర్లో వేసి మిక్స్ చేసి జస్ట్ స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేసేస్తే సరిపోతుంది. అంటే పైన స్ప్రే చేసామనుకోండి, వీటికి పురుగు పట్టడం, చిన్నవి అంటారు కదా, చిన్న చిన్ని మిల్లీ బగ్స్ లాగా వైట్ కలర్లో ఉంటాయి కదా, అలాంటివి ఏవి కూడా రాకుండా, చిన్న చిన్న గ్రీన్ పురుగులు ఉంటాయి, అలాంటివి కూడా ఏవి పట్టకుండా చాలా ఫ్రెష్గా పెరుగుతాయండి. జస్ట్ మనం వండుకునేటప్పుడు కొంచెం ఉప్పు నీటిలో వేసి, మంచినీళ్ళు ఉప్పు వేసి అందులో కాసేపు అంటే ఒక 10 minutes అలా ఉంచేసామనుకోండి, ఆ ఎఫెక్ట్ ఏది ఉండదన్నమాట. తర్వాత తీసి మనం జస్ట్ ఫ్రెష్గా వండుకొని తినొచ్చు. మెంతికూర అండి, చూసారా, మెంతికూర చాలా ఫ్రెష్గా ఉంది. నేను మీకు నెక్స్ట్ టైం ఈసారి మీకు మెంతికూర కూడా ఎలా వేసుకోవాలన్నది చూపిస్తాను. నెక్స్ట్ హార్వెస్ట్ చేయబోయేది బ్రింజాల్స్ అండి, నల్ల వంకాయలు. ఈ నల్ల వంకాయలు అయితే మాత్రం చాలా లేతగా భలే ఉన్నాయండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలా జస్ట్ ఒక 4-5 వెజిటబుల్స్ అంటే జస్ట్ ఒక 4-5 మనకి బ్రింజాల్స్ వంకాయలు వచ్చినా కూడా సరిపోతుంది. అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా తీసి కోసుకొని వండుకోవచ్చు. లేతగా ఉన్నాయి, ఆ టేస్ట్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు, ఆ ఫ్రెష్నెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, చాలా ఫ్రెష్ అండ్ గ్రీనరీ లీఫీ వెజిటబుల్స్ ఎంత బాగున్నాయో అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొంచెం ఖాళీగా ఉన్న టైంలో ట్రై చేయండి, మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. నాకు మళ్ళీ నేను లాస్ట్ టైం మీకు ఒక వీడియోలో చూపించాను కదా, ఉల్లిపాయలు వేసి చూపించాను, ఉల్లికాడలు అని. అవి కూడా వచ్చినాయండి, గ్రో అయినాయి, చాలా బాగా గ్రో అయినాయి. అవి ఇంకా కొంచెం పెరగాలి, అందుకని నేను వాటిని అలాగే వదిలేసాను, హార్వెస్ట్ చేయలేదు. అంటే ఇంకా చిన్న మొక్కలే వచ్చినాయి, చిన్నగానే వచ్చినాయి. చూసారు కదా, చాలా గ్రీనరీగా ఉన్నాయి, ఫ్రెష్గా కూడా ఉన్నాయి. అవి ఇంకా కొంచెం పెరగాలన్నమాట, అందుకని అలాగే అట్టెపెట్టి ఉంచాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం, ఫీల్ గుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ.